హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, మనం పార్ట్ 1లో ఏంటంటే ఫ్యూజెస్ ఎలా చెక్ చేయాలో చూసాం నెట్లో. ఇప్పుడు ఏంటంటే ఫిజికల్గా ఫ్యూజెస్ అనేవి ఎక్కడ ఉంటాయి చూద్దాం, సరేనా? కమాన్. ఓకే, ఇలా వస్తే ఇక్కడ బ్యాటరీ సైడ్లో ఉంటుంది అనమాట. డీజర్కి అయితే వేరే కార్కి వేరే దగ్గర ఉంటుంది, చూసారు కదా. మనం లోపల ఏదైతే చూసామో ఆ స్టేజ్ గానే ఉంది. ఇది వచ్చి ఫీజ్ రిమూవర్ అనమాట. ఇక్కడ కూడా చూసుకుంటే ఇండికేషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించింది, బట్ దాని అంతా క్లియర్గా లేవు అనమాట. అది ముందు ఇక్కడ ఎక్స్ట్రా 2 పేజెస్ ఉన్నాయి, కానీ ఇంకా ఉండాలి, అవన్నీ చేంజ్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఫ్యూజ్ ఉంటే చూపిస్తా, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా ఫ్యూజ్ బాక్స్ అయితే మనకి ఫ్రంట్లో ఉంటుంది అనమాట. లైక్ ఈ బాక్స్ ఉంది కదా, ఫోల్డ్ బాక్స్ ఎక్కడ ఉంటుంది, ఇది రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసాక ఇక్కడ కదా అక్కడ ఉందనమాట. దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. పార్ట్ 1లో చెప్పాం కదా, అంటే ఇలా ఫ్యూజ్ అని చెక్ చేయాలి. అక్కడ అలా చెక్ చేసి ఇక్కడ కూడా ఇలా ఫ్యూజెస్ మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? మెయిన్ ఐ మీన్ ఇక్కడ మొబైల్ ఛార్జర్ కానీ ఏదైనా ఛార్జ్ అవ్వకపోతే ఇవన్నీ ఫ్యూజెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. అంటే మన కార్ ఇన్సైడ్లో. మిగతా ఏవైతే హెడ్ లైట్స్, ఇంకా సైడ్ ఇండికేటర్, స్టార్టింగ్ మోటార్, ఇవన్నీ ఫ్రంట్లో ఉంటాయి అన్నమాట. సారీ, అదైతే తీయలేదు ఎందుకంటే గ్లో బాక్స్ స్టక్ అయింది అక్కడ, అందుకే. ఓకే, వీడియో అయితే నచ్చింది కదా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.